Mangesh, welcome back to my channel 2BHK to be honest content. ఈ వీడియోలో మనం కృష్ణమ్మ మూవీ రివ్యూ చూడబోతున్నాం. లెట్స్ గో ఇంటూ ద వీడియో. సత్యదేవ్ మెయిన్ లీడ్ గా యాక్ట్ చేశారు. వీళ్ళతో పాటు లక్ష్మణ్ మీసాల, అతీరా రాజ్ కూడా యాక్ట్ చేశారు. ఈ మూవీ డైరెక్టెడ్ బై వివి గోపాలకృష్ణ. ఈ మూవీకి మ్యూజిక్ అందించింది కాలభైరవ. అండ్ ఈ మూవీ మనకి కరెంట్లీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది. ఈ మూవీలో ప్లాట్ చూసుకున్నట్లయితే సత్యదేవ్ అండ్ తినకి ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. ఈ ముగ్గురు కూడా కలిసి ఉంటారు. వీళ్ళు ముగ్గురు ఆర్ఫన్స్, చిన్నప్పటి నుంచి కలిసే పెరుగుతారు. అది కూడా కృష్ణా నది తీరంలో అని మనకి చూపిస్తారు. మోస్ట్లీ బెజవాడ సైడ్ అని చూపిస్తారు అనమాట. సో ఇలా ఉంటున్నప్పుడు ఏంటంటే ఇందులో ఇద్దరు సత్యదేవ్ అండ్ ఇంకో ఫ్రెండ్ ఏంటంటే ఈ గంజాయి వ్యాపారం అవన్నీ చేస్తూ ఉంటారు. దానివల్ల కొన్ని ఇష్యూస్ వస్తూ ఉంటాయి. మధ్యలో మానేద్దాం అనుకుంటారు. అండ్ అలా మానేద్దాం అనుకున్నప్పుడు ఇంకొక పెద్ద ఇష్యూ వస్తుంది. ఏంటి ఆ ఇష్యూ వల్ల ఏమైంది అనేది మిగతా స్టోరీ. ఈ మూవీ టోటల్గా 2 hours 10 minutes అలా ఉంటుంది. ఇందులో ఫస్ట్ హాఫ్ బాగుందా, సెకండ్ హాఫ్ బాగుందా అంటే మూవీ మొత్తం కూడా చాలా జనరల్గా వెళ్తున్నట్టు ఉంటుంది. అంటే రొటీన్ మూవీ అంటారు కదా, సేమ్ అదే ప్లాట్లో వెళ్తుంటుంది. స్టార్టింగ్లో ఏంటంటే బ్యావస్లో తిరిగే ఒక ముగ్గురు ఫ్రెండ్స్, అందులో ముగ్గురు కాదు ఇద్దరే, అందులో ఒకడు కొంచెం బెటర్ అనమాట. అలా తిరిగినప్పుడు ఏమవుతుంది, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది అవన్నీ చూపిస్తారు. దాని తర్వాత వాళ్ళు లవ్ ఎఫెక్షన్ కోసం ఎలా చేంజ్ అయ్యారన్న చూపిస్తారు. ఇదే ఫస్ట్ హాఫ్లో వెళ్తుంది. అలాగే సెకండ్ హాఫ్కి వచ్చినప్పటికి ఏంటంటే ఈ ముగ్గురు ఫ్రెండ్స్కి ఏమైంది అండ్ రివెంజ్ డ్రామా అన్నది మనకి సెకండ్ హాఫ్లో మొత్తం స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ హాఫ్ బాగుందా, సెకండ్ హాఫ్ బాగుందా అంటే రెండు కూడా ఒకేలాగా అనిపించాయి. ఏదో వెళ్తుంది అన్న ఫీలింగ్ వచ్చింది. కాకపోతే సెకండ్ హాఫ్లోని కొంచెం కనెక్టివిటీ అన్నది వస్తుంది. ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో కొంచెం ఎమోషనల్ అయ్యే సిచ్యువేషన్లో మనల్ని పెడతారనమాట. సో నాకైతే సెకండ్ హాఫ్ కాస్త బెటర్ అనిపించింది. వీళ్ళు నాకు అనిపించిన ఒక్క పాజిటివ్ ఏంటంటే పర్ఫార్మెన్సెస్. ఎందుకంటే ఈ ముగ్గురు అండ్ ఇంకో అమ్మాయి ఉంటుంది మీనా అని, ఆ క్యారెక్టర్ చేసిన అతీరా రాజ్, వీళ్ళు నలుగురు కూడా చాలా బాగా చేశారు. అండ్ వాళ్ళకి ఇచ్చిన పోర్షన్స్ అన్నీ కూడా బాగా చేశారు. మెయిన్గా సత్యదేవ్ ఏంటంటే కంప్లీట్లీ ఏంటంటే ఆ రగ్గడ్ లుక్లోని అలానే బిహేవియర్ కూడా ఓల్ మూవీ మొత్తం ఉంటుంది. సో అండ్ ఏంటంటే తన హెయిర్ స్టైల్, తన బిహేవియర్ అవన్నీ కూడా ఈ మూవీకి సింక్ అయినట్టు ఉన్నదన్నమాట. దానివల్ల నాకు సత్యదేవ్ యాక్టింగ్ అన్నది బాగా నచ్చింది. దాంతోపాటు మిగతా వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా బాగా యాక్ట్ చేశారు మూవీలోని. ఎక్కడ క్లమ్జీ అనిపించలేదు. దానివల్లే నాకు పర్ఫార్మెన్సెస్ పాజిటివ్ అనిపించింది. సో ఇందులో ఏంటి మరి నెగిటివ్స్ అంటే నెగిటివ్స్ అని కూడా చెప్పలేము. ఎందుకంటే మూవీ ఒక యావరేజ్ పేస్లోనే వెళ్తుంది. అలానే డైరెక్షన్ చూసుకున్నట్లయితే ఇది ఒక రెగ్యులర్ మూవీయే. ఆ రెగ్యులర్ స్టోరీకి ఎంతవరకు చేయాలో అంతవరకు డైరెక్షన్ అన్నది చేసేదని నాకు అనిపించింది. ఇంకొంచెం బెటర్ ట్విస్ట్ అండ్ టర్న్స్తోని లేదా ఇంకేమైనా డిఫరెంట్ స్టోరీ తీసుంటే బాగుండేది అన్న ఫీలింగ్ వచ్చింది. అలానే సినిమాటోగ్రఫీ కానీ మ్యూజిక్ కానీ ఏది కూడా పెద్ద లెవెల్లో లేదు. అన్నీ కూడా యావరేజ్ అనిపించాయి. నాకైతే సాంగ్స్ ఏమీ నచ్చలేదు. ఒకటో రెండో ఉన్నాయి, పెద్దగా సాంగ్స్ కూడా లేవు. అండ్ ఒక పార్ట్ ఆఫ్ టైంలో సీరియస్నెస్ వచ్చే టైంలోనే ఆ మ్యూజిక్ బీజిఎం కొంచెం పర్లేదు అనిపించింది. బట్ ఈవెన్ అది కూడా రెగ్యులర్గానే అనిపించింది. సో టెక్నికల్గా కూడా ఒక మంచి మూవీ ఇది, టెక్నికల్గా కూడా. బట్ స్టోరీ వైజ్ మాత్రం అంతగా లేదని నాకు అనిపించింది. ఈ మూవీ నాకు ఎలా అనిపించింది అంటే అసలు యాక్చువల్లీ ఈ మూవీ ఓటీటీలో ఇంత త్వరగా వస్తుందని నేను అనుకోలేదు. ఎందుకంటే May 10th ఇది థియేటర్లో రిలీజ్ అయింది. అండ్ నిన్న నైటే పెట్టేశారనమాట అమెజాన్ ప్రైమ్ వీడియోలో. ఒక 7-8 daysలోనే మూవీ అన్నది మళ్ళీ మనకి ఓటీటీలో రిలీజ్ చేయాలి అనుకున్న డెసిషన్ ఎందుకో నాకు తెలియలేదు. ఈవెన్ చాలా బ్యాడ్ మూవీస్ కూడా ఏంటంటే మినిమం 1 month 2 months తర్వాతే రిలీజ్ చేస్తున్నారు. మినిమం 1 month అన్నది ఓటీటీకి రావడానికి టైం. బట్ ఈ మూవీ ఎందుకంత త్వరగా రిలీజ్ చేశారు అన్నది నాకైతే ఐడియా లేదు. మరి ఈ మూవీ చూడొచ్చా అంటే మాత్రం డెఫినెట్లీ వన్ టైం వాచ్. ఎందుకంటే సత్యదేవ్ ఉన్నారు అండ్ పర్ఫార్మెన్సెస్ కూడా కొంచెం బాగానే ఉన్నాయి. పెద్దగా రొటీన్ స్టోరీ అయినా పర్లేదు, మేము ఏదో టైంపాస్కి ఒకసారి చూస్తాము అనుకునే వాళ్ళు ఈ మూవీ ఒకసారి ట్రై చేయొచ్చు. అండ్ ఇందులో ఏంటంటే నేను యూజువల్లీ ఈ క్రైమ్ పెట్రోల్ ఉంటుంది కదా, ఆ సిరీస్ ఎక్కువగా చూస్తాను. అందులో పోలీసులు చూస్తాను అనమాట. పోలీసులు చాలా మంచిగా ఉంటారు, ఏ కేసు ఇచ్చినా సరే క్రాక్ చేస్తారు, చాలా మంచిగా చూపిస్తారు కదా, అందులో వాళ్ళే హీరోస్. సో అలాంటి సడన్గా ఈ మూవీ చూస్తున్నప్పుడే అనిపిస్తుంది అనమాట, ఏంటి పోలీసుల్లో ఇలా కూడా ఉంటారా అన్న ఫీలింగ్ వచ్చింది.
ఆబ్వియస్లీ చాలా మూవీస్లో చూపిస్తారు ఇప్పుడు విడుదలై, ఇంకా చాలా చాలా మూవీస్లోని మనం చూసినట్లయితే కొంచెం క్రూయాలిటీ ఉన్న పోలీసులు లేదా వాళ్ళ సెల్ఫిష్నెస్ కోసం కొంచెం కొంచెం చేసే పోలీసులని చూపిస్తుంటారు మూవీస్లో. సో అలా కూడా ఉంటారా అన్నట్టు మళ్ళీ ఈ మూవీలో కూడా అలాంటి సేమ్ కాన్సెప్టే పెట్టారనమాట. సో అది కూడా పర్వాలేదు అనిపించింది. సో చూడాలి అనుకుంటే డెఫినెట్లీ ట్రై చేయండి. అండ్ ఇది మనకి కరెంట్లీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మళ్ళీ చూడాలనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ యోగేష్ సైనింగ్ ఆఫ్ టు బి హానెస్ట్.